సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఈ మాట ఎవరు చెప్పారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారో ముందు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇలాంటి మందిరమే ఒక మందిరం ఉంది. ఆ మందిరం పేరు షిలోహు. ఆ మందిరంలో ఒక బాలుడు, ఒక చిన్నవాడు సమూయేలు. ఇలాంటి బలిపీఠం దగ్గరే ఆ సమూయేలు చిన్నవాడు పడుకుని ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆ మందిరంలో పండుకొని ఉన్న సమూయేలును దర్శించి మాట్లాడాడు. సమూయేలు అని పిలిచాడు. పిలిచినప్పుడు సమూయేలు చిత్తము ప్రభువా అన్నాడు. మొదట్లో తనకు అర్థం అవ్వలేదు, ఆ తర్వాత చిత్తము ప్రభువా అన్నారు. దేవుడు సమూయేలుతో కొన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాలు చెప్పారు అని అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప న్యాయాధిపతిని చేస్తాను, ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చే న్యాయాధిపతిగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇదిగో దాని నుండి బేర్షబా వరకు నిన్ను గొప్పవానిగా చేస్తాను. ఇశ్రాయేలీయులందరిలో, ఈ దేశాలన్నిటిలో నిన్ను ఘనముగా నేను ఉంచబోతున్నాను అని చెప్పారు. అప్పటికే ఆ షిలోహు మందిరంలో ఓ పెద్ద ఆయన ఉన్నారు, ఓ పెద్ద ప్రవక్త ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలీ. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. అప్పటికే 2 కుమారులు ఉన్నారు. ఈయనేమో చిన్నవాడు. ప్రభువు ఈ చిన్నవాడితో, ఈ సమూయేలుతో మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇదిగో ఇక ఆ ఏలీని, అతని కుమారులను నేను ప్రక్కన పెట్టేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను వృద్ధి చేస్తాను అని సమూయేలుతో దేవుడు దర్శించి మాట్లాడారు. ఉదయం ఆ తర్వాత సమూయేలు లేచాడు. లేచిన తర్వాత ఈ మాటలన్నిటిని బట్టి తనలో భయం పట్టుకుంది. ఎందుకయ్యా భయం అంటే, తనున్నదేమో మందిరంలో, ఆ మందిరంలో ఒక యాజకుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఏలీ ప్రవక్త ఉన్నాడు, ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నారు, ఆయన కొడుకులు అక్కడ ఉన్నారు. ఏలీ గురించి, తన గురించి ప్రభువు మాట్లాడారు. ఇదిగో వీళ్ళని పక్కన పెట్టి నిన్ను ఆశీర్వదిస్తా, వీళ్ళ ప్రక్కన పెట్టి నిన్ను న్యాయాధిపతిని చేస్తా. ఇక వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళంతా ఏం చేయాలా, వాళ్ళంతా సర్ది పెట్టుకోవాలా, మోటాములు సర్దాలు పక్కకు పోతారు, నువ్వే ఇశ్రాయేలీయులకు నాయకుడు అవుతావు, అంటే న్యాయాధిపతి అవుతావు అని చెప్పటం విన్నాడు. కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఆయన ఎవరో, ఆ ఏలీ ఎవరో, ఆయన ఎవరో తను పుట్టడానికి తన తల్లి కోసం ప్రార్థన చేసినటువంటి యాజకుడు. ఆయన తన తల్లి బిడ్డలు లేనప్పుడు ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు తన తల్లి కోసం, తను పుట్టడం కొరకు ప్రార్థన చేసినటువంటి యాజకుని గురించి, సేవకుని గురించి ప్రభు అలా మాట్లాడటాన్ని బట్టి తనేం చేయాలో తెలియక ఆందోళనలో ఉన్నాడు సమూయేలు ఆందోళనలో ఉన్నాడు. సరే, ఉదయం అయింది. ఏలీ ప్రవక్త, ఏలీ యాజకుడు, ప్రధాన యాజకుడు ఏలీ సమూయేలుతో మాట్లాడారు. ఎందుకంటే అంతకు ముందే సమూయేలుతో చెప్పి ఉంచాడు. దేవుడు మాట్లాడినప్పుడు చిత్తము సెలవిమ్మని చెప్పమని చెప్పాడు. ఆ మాటను బట్టి ప్రభు మాట్లాడారా సమూయేలు నీతో అని అంటే మాట్లాడారు. ఏం చెప్పారో చెప్పు అన్నాడు. ఏం చెప్పారో చెప్పు, ఆయన నీతో ఏం చెప్పారో చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు, ప్రమాదంలో పడతావు. ఏది మరుగు చేయక, ఏమీ దాచకుండా ఏం చెప్పారో చెప్పు అని చెప్పి యాజకుడు పెద్ద ఆయన ఏలీ సమూయేలుని అడిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అలా అడిగినప్పుడు దాచకుండా చెప్పాలి కదా, దాచకుండా చెప్పాలిగా. సమూయేలు ఏమీ దాచకుండా
సంగతి మరుగు చేయకుండా ఉన్నదంతా ఉన్నట్టు చెప్పాడు. ఏమని చెప్పుంటారు చెప్పండి? ఉన్నది ఉన్నట్టు అంటే ఏం చెప్పుంటాడు? చెప్పాలి. ఏం చెప్పుంటాడు? ప్రభువు నాతో మాట్లాడారయ్యా, నాతో మాట్లాడారు, ఇక మీరు చెప్పాలా, ఇక మీరేం చేయాలా? మీ పని ఏం చేయాలి? మీరు మీ సామాను సర్దుకోవాలి. మీ పని అయింది. మిమ్మల్ని పక్కన పెట్టి నన్ను ఆశీర్వదిస్తానన్నారు, మిమ్మల్ని ప్రక్కన పెట్టి నన్ను గొప్ప చేస్తానని చెప్పారని ప్రభు చెప్పినదంతా ఆ పెద్ద ఆయనతో సమూయేలు చెప్పారు. చెప్పినప్పుడు ఏలి స్పందన, ఆ పెద్ద ఆయన, ఆ సేవకుడు, ఆ యాజకుడు ఇలా మాట్లాడారు. ఏం మాట్లాడారో ఇప్పుడు మనం విన్నాం కదా. 18వ వచనం. ఏలి విని ఇలా అన్నాడు, సెలవిచ్చిన వాడు యెహోవా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సెలవిచ్చిన వాడు యెహోవా, సెలవిచ్చిన వాడు యెహోవా. తన దృష్టికి అనుకూలమైనది, ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఆయన ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగునుగాక. మన గురించి ఇంకొక వ్యక్తి ఆ కళ లేదా ఆ దర్శనాన్ని బట్టి ఇదిగో ప్రభు ఇలా చెప్పారని నాతో చెప్తే, ఆ పెద్ద ఆయనతో నేను సర్దుకోమన్నారు, మిమ్మల్ని ప్రక్కన పెడతారట, నన్ను ఆశీర్వదిస్తారట, నన్ను న్యాయాధిపతిని చేస్తారంట అని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏదో కొన్ని పొరపాట్లు తన బిడ్డల విషయంలో చేశాడు. కానీ ఆ యాజకుడు ఎట్లా రిసీవ్ చేస్తున్నాడో తెలుసా? ఒకే మాట చెప్పాడు సమూయేలుతో, అయ్యా సెలవిచ్చిన వాడు యెహోవా. అరే నీకు చెప్పింది, ఆర్డర్ వేసిన వాడు యెహోవా, సెలవిచ్చిన వాడు యెహోవా, అనుమతిచ్చిన వాడు దేవుడు, అనుమతిచ్చిన వాడు దేవుడు, ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడు, సెలవిచ్చిన వాడు దేవుడు. కాబట్టి ఆయన చిత్తం ఏదైతే అదే జరుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన చిత్తం ఏదైతే అది మన జీవితాలలో జరుగునుగాక. ఆయన ఆజ్ఞ ఇచ్చినవాడు, సెలవిచ్చినవాడు, అనుమతించినవాడు, ఏ పనికైనా దేనికైనా అనుకూలమైన దానిని చేసేవాడు, దేవునికి ఆయనకు అనుకూలమైన దానిని చేసేవాడు, సెలవిచ్చినవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఏమని సెలవిచ్చాడు అని అంటే, ఇదిగో నేను నిన్ను నీ కుటుంబాన్ని, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చిన వాడు దేవుడు. సమూయేలుతో దేవుడు చెప్పింది ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్పవానిగా చేస్తా, నేను నిన్ను కనపరుస్తానని సెలవిచ్చినది దేవుడు కనుక ఇక నేను చేసేది ఏమీ లేదయ్యా, ఆయనకు అనుకూలమైనది ఆయన చేస్తాడు అని చెప్పాడు యాజకుడు. ఉదయకాలం ప్రియులారా, ఈ మాటను బట్టి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. అంటే దేవుడు ఏది సెలవిస్తే చెప్పాలి, అది చేస్తే మనం ఆశీర్వదించబడతాం. దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని ఆర్డర్ లేకుండా, మనం దేవుని ఆజ్ఞ లేకుండా ఏది చేయలేము. చేస్తే అది ఆశీర్వాదం కాదు. దేవుడు సెలవిచ్చాడా ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. ఈ ఉదయకాలం దేవుని పిల్లలుగా ఈ సంవత్సరం చివరిలోకి వచ్చాం. మనం ఈ సంవత్సరం చివరిలోకి వచ్చాం. దేవుడు సెలవిచ్చినది చేస్తే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సెలవిచ్చినది చేస్తే, దేవుడు తనకు అనుకూలమైన దేవుడు సెలవిచ్చింది చేస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ ఉదయకాలం ప్రభువుని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కుటుంబం అయితే దేవుని సెలవు ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం చేస్తారో ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఒకవేళ దేవుడు చెప్పకుండా, దేవుడు సెలవిచ్చింది కాకుండా చేస్తే ఏమవుద్ది? ఇబ్బందుల్లో పడతాం. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ ఒక సందర్భాన్ని, అక్కడ ఒక సిట్యుయేషన్ మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వంలో కనానును స్వాధీనపరుచుకుంటున్న దినాలవి. యెరికో గోడలు కూల్చి, యెరికోను జయించి ముందుకు వస్తా ఉన్నారు.
కనాను దేశంలో ఉన్న చాలా మంది జాతుల వారిని యెహోషువ నాయకత్వంలో జయించుకుంటూ ఓడిస్తూ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్న దినాలవి. ఒక దేశం ఒక ప్రాంతానికి వెళ్తున్నారు, వాళ్ళని ఓడిస్తున్నారు, దానిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంకొక దగ్గరికి వెళ్తున్నారు, ఆ జాతి వాళ్ళని, ఆ వంశపు వాళ్ళని జయిస్తున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా ఇశ్రాయేలీయులు యెరికోను దాటి అందరినీ గెలుచుకుంటూ వస్తున్నారు అన్న సంగతి ఆ దేశంలో ఉన్న ఒక జాతి వాళ్ళు విన్నారట. ఆ జాతి వాళ్ళే గిబియోనీయులు. చెప్పండి, ఎవరు వాళ్ళు? గిబియోనీయులు విన్నారంట. విని ఓ ప్లాన్ వేశారు. అరే, అందరినీ ఓడించుకుంటూ వస్తున్నారు, మన దగ్గర కూడా రేపు ఎల్లుండి వరకు వస్తారు, వాళ్ళు మనల్ని కూడా ఓడించేస్తారు, మనల్ని కూడా చంపేస్తారు, మనల్ని కూడా తరిమేస్తారు. కాబట్టి మనం ఒక ఆలోచన చెయ్యాలి అని అనుకుని వీళ్ళందరూ కూడా మారు వేషాలు వేసుకుని, ఈ గిబియోనీయులు మారు వేషాలు వేసుకుని, పిచ్చి బట్టలు వేసుకుని, కొన్ని ఆహార పదార్థాలు ఎండిపోయిన అంటే పాతపడిన రొట్టెలు కదా, ఎండిపోయిన ఆరిపోయిన ఆ రొట్టెలు, కొన్ని ఆహార పదార్థాలు అన్ని పట్టుకుని వాళ్ళు వచ్చి జయించక ముందే యెహోషువ దగ్గరికి అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళారట. ఎవరో పొరుగు దేశం నుండి వచ్చిన వాళ్ళలాగా వాళ్ళ దగ్గరకు వెళ్ళారట. 4వ వచనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం 4వ వచనం. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు జిద్దెలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. కపటోపాయం, మోసపరిచి ఒక ప్లాన్ వేశారు. ఎలాగైనా కానాను స్వాధీనం చేసుకుంటారు, అందరినీ చంపేశారు, మా పని కూడా అయిపోద్ది అనుకున్నారు వీళ్ళు. అనుకుని ఓ ప్లాన్ వేసి ఎలాగో బ్రతకాలి అని ఆలోచించి, ఇదిగో ఈ చదివినవన్నీ పాత గోనెలు కట్టారట గాడిదలకి, పాత పడిపోయిన కుట్టుకున్నటువంటి చెప్పులు వేసుకున్నారంట, పాత బట్టలంట, ఆహార పదాలు కూడా చెప్పాలి, ఏమైపోయిన రొట్టెలన్నీ ఇరిగిపోతున్నాయి అంటే ఇరిగిపోయి ఇవి వేసుకుని యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలుల దగ్గరకు వచ్చి మేము చెప్తున్నారట, మీతో మేము నిబంధన చేసుకుంటానికి వచ్చాం. చెప్పండి, దేనికి వచ్చారట? మీతో మేము ఓ నిబంధన చేసుకుంటానికి వచ్చాం, మీరు కూడా మాతో నిబంధన చేయండి, మేము మీ మీదకి రాం, మీరు మా మీదకి వచ్చేది లేదు, మీరు చెప్పినట్టుగా మేము ఉంటాం, ఇక్కడే మీ దగ్గరే మేము బ్రతుకుతాం, ఓ నిబంధన చేసుకుంటానికి వచ్చాం అని అనగానే ఇశ్రాయేలీయులు యెహోషువ ఏమి ఆలోచించకుండా వారితో నిబంధన చేసుకున్నారంట. ఇశ్రాయేలీయులు అయితే వెంటనే వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు తీసుకుని తినేశారట. కంగారి ప్రభు ఏమంటారు తెలుసా? చెప్పండి. సెలవిచ్చిన వాడు యెహోవా. ఇందాక మనం చదివాం, సెలవిచ్చిన వాడు యెహోవా. ఆయన సెలవిస్తేనే ఏదైనా చెయ్యాలి, ఆయన సెలవు లేక ఏది చేయకూడదు. 14వ వచనంలోకి రండి. ఇప్పుడు 14వ వచనంలోకి రండి. ఇశ్రాయేలీయులు చదవాలి మాట. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. దేవుని సెలవు లేకుండానే గిబియోనీయులతో నిబంధన చేశారు. అసలు దేవుని అనుమతి ఉందా అనేది ఆలోచించకుండా, ప్రార్థన చేయకుండా, అడగకుండానే ఇశ్రాయేలీయులట వాళ్ళు తెచ్చుకున్న తినేశారు, వాళ్ళతో నిబంధన చేశారు. ఏం జరిగింది? దేవుని సెలవు లేకుండానే, దేవుని అనుమతి లేకుండానే, దేవుని చిత్తము లేకుండానే, వారి కపటోపాయము తెలుసుకోకుండానే ఇశ్రాయేలీయులు వాళ్ళతో నిబంధన చేశారండి. చేస్తే 2 రోజులు ఆగిన తర్వాత వాళ్ళు ఎవరో తెలిసింది, వాళ్ళు ఎక్కడో లేని తెలిసింది. వాళ్ళు అడిగారు, అయ్యా మీరు ఎక్కడో లాగా ఉన్నారు. లేరు మేము ఎక్కడి నుంచో వచ్చామయ్యామని కపటోపాయం చేత వాళ్ళు మోసం చేశారు. ఇశ్రాయేలీయులు మోసపోయారు, యెహోషువ మోసపోయాడు. నేనేమంటానంటే ప్రియులరా, దేవుని సెలవు లేక ఏదైనా చేస్తే మనం మోసపోతాం. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏదైనా చేస్తే, దేవుని అనుమతి లేకుండా, దేవుడు చెప్పినట్లు కాకుండా మనం ఏదైనా చేస్తే మోసపోతాం.
ఇంతటితోనే అయిపోలే. యెహోషువ ఇశ్రాయేలీయులు ఆ రోజు చేసిన పని అంతటితోనే ఆగిపోలే. కొంతకాలం అయిన తర్వాత ఇదిగో వీళ్ళ పరిస్థితి వీళ్ళ తరం అయిపోయిన తర్వాత సౌలు రాజు వచ్చాడు. సౌలు రాజు గారు ఏం చేశాడంటే ఒకసారి గిబియోనీయులను చంపాడు. ఆ రోజేమో యెహోషువ ఇశ్రాయేలీయులు వాళ్ళతో నిబంధన చేశారు, మేము మిమ్మల్ని చంపము అని ఒక వాగ్దానం ఇచ్చారు. దేవుని పిల్లలు ఒక ఒట్టు పెట్టారు, ఒక వాగ్దానం ఇచ్చారు అని అంటే చెప్పాలి, ప్రాణం పోయినా సరే ఒట్టు మాత్రం నిబంధన మేరడానికి వీలు లేదు కదా. వాళ్ళకి అభయం ఇచ్చారు, మేము చంపమని. సౌలు రాజు అయిన తర్వాత గిబియోనీయులు, ఆ తర్వాత సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఈ గిబియోనీయులను చంపి నిబంధన మీరింది ఏమో సౌలు కాలంలో, అసలు నిబంధన చేసిందేమో ఎప్పుడు? యెహోషువ కాలంలో. యెహోషువ ఏమో నిబంధన చేశారు, సౌలు కాలంలోనేమో నిబంధన మీరాడు. ఆ తర్వాత దావీదు కాలంలో కొన్ని ప్రజలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మనకు తెలుసు, బైబిల్ చదువుతున్న మీ అందరికీ అంత తెలుసు. నేను చెప్పాలనుకున్నది అది కాదు. దేవుని సెలవు లేకుండా చేస్తే ఎంత ప్రమాదం వచ్చింది. ఆ తర్వాత సౌలుకు ఆ పుట్టినటువంటి ఆ కుమారులందరూ చనిపోవడానికి కారణమైంది, కరువుకు కారణమైంది. సౌలు యొక్క పిల్లలు చనిపోయారు. అంటే కపటోపాయము గ్రహించకుండా, అంటే దేవుని సెలవు లేకుండా నిబంధన చేస్తే, దేవుడు ఆర్డర్ వేయకుండా ఇది దేవుడు చెప్పాడా అని ఆలోచించకుండా, ఇది దేవుని చిత్తమేనా, ఇది దీనికి దేవుని అనుమతి ఉందా అని ఆలోచించకుండా చేసే ఏ పని అయినా మనల్ని ఓడిపోయేలా మోసపోయేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. కరువుకు కారణం, సౌలు కుమారులు చనిపోవడానికి కారణం, మోసపోవడానికి కారణం దేవుని సెలవు లేకుండా చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, దేవుని పిల్లలు మనం చేసే ఏ పనికైనా దేనికైనా ఇది దేవుని సెలవా అని అడగాలి, ఉందో లేదో చూడాలి, గ్రహించాలి అని ప్రభువుని బట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాపం దావీదు దాకా, సౌలు దాకా వచ్చినట్లుగా మనం చూస్తాం. మనం చేసే పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, విద్యారంగంలో, దేనిలోనైనా, భౌతిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, ఏ విషయాల్లోనైనా సరే దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చేస్తే ఆశీర్వాదం. సమూయేలుతో ఏలి అన్న మాట నాకు చక్కటి బాగా నచ్చింది. సెలవిచ్చిన వాడు యెహోవా. పెద్ద ఆయన అంత మాట చెప్పాడండి. నీ పని అయిపోయిందని చెప్పారు, నన్ను చూసుకోమన్నారు అని ఆయన చెప్తే సెలవిచ్చిన వాడు యెహోవా. ఆయన ఏదనుకుంటే ఆయన అనుకున్న దానిని ఆయన జరిగించును గాక అన్నాడండి. ఆయన సెలవిచ్చిన వాడు యెహోవా, ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన వాడు యెహోవా. దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. ఆయన సెలవును, ఆయన ఆజ్ఞను, ఆయన మాటను అనుసరిస్తే ఆశీర్వాదం. ఆయన సెలవు లేకుండా చేస్తే చెప్పండి, మోసపోతాం, ఓడిపోతాం. కరువుకు కారణం ఆయన సెలవు లేకుండా చేస్తే అన్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి అనుబంధమైన 1-2 మాటలు త్వరగా చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ పేజీ నంబర్ చెప్పాము ఒకసారి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? అంటే నువ్వు భోజనం చేసి సంతోషించడానికి కూడా ఏం కావాలి? దేవుని సెలవు. భోజనము చేసి సంతోషించడానికి కూడా ఆయన సెలవు కావాలి. ఉంది కదా తింటాను అనుకుంటే కుదరదు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించగలిగిన వాడెవడో? మనం భోజనం చేయడానికి, మన కష్టం మనం తినడానికి, అనుభవించడానికి కూడా దేవునికి అనుకూలం అవ్వాలి. దేవుని అనుమతి లేకుండా కుదరదు. దేవుని అనుమతి లేకుండా కుదరదు. అనుమతి లేకుండా కష్టార్జితాన్ని అనుభవించడానికి అవకాశం లేదండి. నేను అంటున్నా, దేవుడు అనుమతిస్తేనే ఒక వ్యక్తి సంతోషిస్తాడట. ఆయన అనుమతి లేకుండా, చూడండి, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించువాడు ఎవడు? ఒక వ్యక్తి సంతోషించాలంటే దేవుని అనుమతి కావాలి. దేవుడు అనుమతి లేకుండా ఒక వ్యక్తి సంతోషించలేడు, సంతృప్తి చెందలేడు.
దేవుడు అనుమతి ఉంటేనే సంతృప్తి చెందగలం. దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మన్నారు హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా సెలవిచ్చేవాడు. చెప్పండి, సెలవిచ్చేవాడు యెహోవా. ఆశీర్వదించమని సెలవిచ్చిన వాడు, ఆశీర్వదిస్తానని హెచ్చిస్తానని సెలవిచ్చిన వాడు యెహోవా. అయ్యా, నా గురించి ఏం ఆలోచించొద్దు. ఆయన సెలవిచ్చాడు, ఆయన చెప్పినట్లు చెయ్యి. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన సెలవు లేక మనం ఏదైనా చేస్తే మోసపోతాం, ఓడిపోతాం, కరువులో పడతాం, శాపం వెంటాడుద్ది. ఎప్పుడు దాకా? తరతరాలు. ఇప్పుడు చేసిన పొరపాటు, దేవుని సెలవు లేకుండా ఇప్పుడు మనం ఒక పొరపాటు చేస్తే అది ఇప్పుడు కనపడదేమో కానీ తర్వాత కూడా ఆ పొరపాటుకు మనం మూల్యం చెల్లించుకోవాలని యెహోషువ కాలంలో ఇశ్రాయేలులు చేసిన ఆ ఒక్క నిబంధనను బట్టి మనం చూస్తున్నాం. ఆలోచన లేకుండా వారు చేసిన నిబంధనను బట్టి ఎంత ఇబ్బంది పడ్డారో మనం చదవగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడు సెలవిస్తేనే ఒక వ్యక్తి సంతోషిస్తాడు. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే విలాప వాక్యముల గ్రంథంలో ఇంకొక మాట ఉంది, చూద్దాం. సంతోషించాలంటే ఆయన సెలవు కావాలి. విలాప వాక్యాలు 2:37, 2వ అధ్యాయం 37వ వచనం. 2వ అధ్యాయం. ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడో. మనం చాలా మందికి చాలా మాటలు, ఆ మాట నెరవేర్చబడాలంటే చెప్పాలి, ఎవరు సెలవు కావాలి? దేవుని అనుమతి కావాలి. ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడో. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అప్పుడు వస్తా, నేను ఇప్పుడు వస్తానని మనం అలా చెప్పకూడదు అని పత్రికల్లో పౌలు గారు రాస్తారు. ఏమని? ప్రభు చిత్తం అయితే మనము అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పాలి అన్నాడు. ప్రభు చిత్తమైతేనే నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తానని చెప్పాలి. దేవుని సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవరు లేరు. నువ్వు మాట ఇచ్చావు, దేవుని అనుమతి లేకపోతే నువ్వు నిలబెట్టుకోలేవు. దేవుని అనుమతి లేకపోతే మనం నెరవేర్చలేం. గ్రహించాలి దేవుని పిల్లలు. ఆయన మాట చొప్పున, ఆయన సెలవు చెప్పున చేస్తేనే నువ్వు మాట నెరవేర్చగలుగుతావు. దేవుని సెలవు చొప్పున చేస్తేనే సంతోషిస్తాం. దేవుని సెలవు చొప్పున దేవుడు అనుమతిస్తేనే మాట ఇచ్చి నెరవేర్చుకోగలుగుతాం, లేదా నెరవేర్చలేం. మాట తప్పిపోయినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన దానిని బట్టి నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు. మాట నెరవేర్చడం అంటే ఒక లక్ష్యం ఉంది నీ ముందు. ఆ లక్ష్యం చేరుకోవాలంటే దేవుని అనుమతి కావాలి. నీ దగ్గర ఒక గోల్ ఉంది, ఆ గోల్ నెరవేర్చాలంటే దేవుని అనుమతి కావాలి, లేకపోతే కుదరదు. మనం లక్ష్యం చేరుకోవాలంటే దేవుని సెలవు కావాలి. సెలవు ఇచ్చిన వాడు యెహోవా. ఆయన సెలవు లేక మనం ఏం చేయలేమండి. అనుకుంటామేమో, అది కుదరదు, అది అవ్వదు. కాబట్టి దేవుడు ఆయన సెలవు లేనిదే మనం తిని సంతోషించలేము, మాటిచ్చి నెరవేర్చలేము. ఇంకొక మాటను చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. బాగా సుపరిచితమైన మాట ఇది. 29వ వచనం. మత్తయి సువార్త. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన. ఆయన సెలవు లేకుండా నేను చచ్చిపోతానన్నా చచ్చిపోవు. కొంతమంది మాట్లాడితే నేను చచ్చిపోతా. ప్రభువుని నమ్ముకున్న పిల్లలకు కూడా ఇదొకటి. ఆయన సెలవు లేకుండా నువ్వు చచ్చిపోతాను అన్నా నువ్వు చచ్చిపోవు. ఆయన సెలవు లేకుండా చావమన్నా చావరో. ఆయన సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలన పడదు. ఆయన సెలవు లేనిదే ఏది జరగదండి. ఆయన సెలవు లేకుండా తిని సంతోషంగా ఉండలేవు. ఆయన సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చలేవు. ఆయన సెలవు లేనిదే మరణం రాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, ఆయన సెలవు లేనిదే అపాయము రాదు. దేవుని సెలవు లేకుండా అపాయము రాదు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు సెలవిచ్చింది చేయాలి. చెప్పండి, దేవుడు సెలవిచ్చినది చేయాలి. సెలవిచ్చిన వాడు యెహోవా. ఆయన సెలవిచ్చింది చేయయా, ఖచ్చితంగా ఆయనకు అనుకూలమైనది ఆయన జరిగిస్తాడు అని చెప్పాడు ఏలీ సమూయేలుతో. ఏం సెలవిచ్చాడు ఆయన? బైబిల్ గ్రంథంలో త్వరగా 1-2-3 విషయాలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఏమి సెలవిచ్చాడు, ఆయన సెలవిచ్చింది మనం ఏం చేయాలా? బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రవక్తలకి, రాజులకి, చాలా మందికి, న్యాయాధిపతులకు దేవుడు సెలవిచ్చిన మాటలు చాలా ఉన్నాయి కానీ వాటిలో నుండి 2-3 మాటలు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలో 2-3 మాటలు మీకు తెలియజేస్తాను. ఏంటి ఆయన సెలవిచ్చినది, ఏంటి ఆయన సెలవైనది, ఏంటి, ఏం సెలవిచ్చాడు మనకి, ఆయన సెలవిచ్చింది ఏం చేస్తే అది మనకు ఆశీర్వాదం. సమూయేలుకు దేవుడు సెలవిచ్చాడు, ఆ సెలవిచ్చిన ప్రకారం చిత్తం ప్రభువు అని అది చేశాడు. ఆ మాటలు ప్రధాన యాజకుడు చెప్పాడు, దేవుడు ఆశీర్వదించాడు న్యాయాధిపతిగా. ఆయన సెలవు లేకపోతే ప్రమాదం, ఆయన సెలవు లేక మనం శూన్యం. గుర్తుపెట్టుకోండి, ఏంటి ఆయన సెలవిచ్చాడు? త్వరగా సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఏమని సెలవైందంట? చెప్పాలి, మాట్లాడాలా? దీవించుమని నాకు సెలవాయెను. ఇదిగో దేవుడు నాకు సెలవిచ్చింది ఏంటో తెలుసా? దీవించు. దేవుడు నాకు సెలవిచ్చింది ఏంటో తెలుసా? దీవించు, దీవించు, దీవించు. అంతే. దీవించుమని నాకు సెలవాయెను. ఆయనే దీవించాడు, ఇక దాన్ని ఎవరో మార్చలేరు. దీవించుమని నాకు సెలవాయెను. పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీయుల్లో ఓ ప్రవక్త ఉన్నాడు. దేవుడు ఆయనకి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. ఏంటో అద్భుతమైన వరం అంటే, ఆ ప్రవక్త నోట ఏది పలికితే అది జరిగి ఆ వరం ఆయనకు ఉంది. ఆ ప్రవక్త నోట విజయం పొందుదువుగాక అంటే విజయం పొందుతారు. ఆ ప్రవక్త ఓడిపోదురుగాక అంటే ఓడిపోతారు. ఆ ప్రవక్త శాపం చెప్తే శాపం వస్తుంది, ఆశీర్వాదం చెప్తే ఆశీర్వాదం వస్తుంది. ఆ ప్రవక్త ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ఆదేశంలోనే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నడిచే ఒక జనాంగం ఉన్నారు. వాళ్ళు ఈ ప్రవక్తను ఆశ్రయించాడు. ఇశ్రాయేలుల మీద మేము ఎప్పుడూ ఓడిపోతున్నాం, మేము గెలవాలంటే ఆ ప్రవక్త ఒక్క మాట చెబితే మేము గెలుస్తాం. ఆ ప్రవక్త ఇశ్రాయేలీయుల్ని శపిస్తే మేము గెలుస్తాం. ఇశ్రాయేలీయులు ఓడిపోయేలా ఒక మాట చెబితే మేము గెలుస్తాం అన్న సంగతి ఆ రాజు తెలుసుకుని, ఇదిగో ఈ ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, బిలాం. మనకు తెలుసు. ఆ పంపించిన వాడు ఎవరో కాదు, బాలాకు అనే రాజు ఈ ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఈయన మొదట్లో నేను ఆ పని చేయలేను అన్నాడు, కానీ బాగా డబ్బు ఆశ చూపించారు వాళ్ళు, ధనం ఆశ చూపించారు. కొంచెం మనసులో కదా ధన అపేక్ష ఆయనలో ఉంది. వెళ్ళాడు, వాళ్ళతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ యాంగిల్లో నిలబడు, ఇదిగో ఇట్లా నిలబడు, ఇశ్రాయేలు సైన్యం అంతా ఇట్లా వస్తారు కదా, నువ్వు ఇలా నిలబడు అని చెప్పాడు ప్రవక్తకి. ఎవరు? రాజు గారు. ఈయన అలాగే నిలబడ్డాడు. నిలబడి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇశ్రాయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏం చెప్పాలి? సైన్యాన్ని చూసి ఏం చెప్పాలా? శపించాలి కదా. శాపం కలుగును గాక అనాలి తన నోటితో. ఇక మొదలెడుతున్నాడు, అంటున్నాడు కానీ రావట్లే, నోటికి రావట్లే. ఏం చెప్తున్నాడంట? శాపం కలుగుడు. ఈ పక్కన వాళ్ళు ఏమని ఉంటారు? అదిగో అను అంటున్నారు. ఒక్క మాట అని అంటున్నాడు కానీ తన నోట శాపము కలుగును గాక అని మాట్లాడకుండా ఏం చేశాడు? దీవెన కలుగును గాక. హల్లెలూయా. ఈయన పక్కన నుంచుని ఇంకేంటి శపించేస్తాడు, అయిపోయింది పక్కన ఉన్నోళ్ళు ఇదిగో ఓకే అన్నాడు. ఈయన ఎంత ప్రయత్నం చేసినా శాపపు మాట రాలేదట. దీవెన కలుగును గాక అన్నాడంట.
ఆ మాటే చెప్పాడు. ఏమని? దీవించుమని నాకు సెలవాయను, దీవించుమని నాకు సెలవాయను. ఆయనే దీవించాడు. దీనిని ఎవరో మార్చలేడు కదా. నేను దానిని మార్చలేను, నేను దానిని మార్చలేను. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు మనకు సెలవిచ్చింది ఏంటో తెలుసా? దీవించమని సెలవిచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. ఓ తండ్రిగా నీ భార్యను, నీ పిల్లలను నీవు దీవించాలి. ఓ తల్లిగా నీ భర్తను నీవు దీవించాలి. దీవెనకరమైన మాట నీ భర్త గురించి మాట్లాడాలి, నీ పిల్లల గురించి మాట్లాడాలి, నీ తోటి వారిని నీవు దీవించాలి. దీవించమని సెలవైంది మనకి. ఆయన సెలవుకు లేకుండా నువ్వు మాట్లాడితే, ఆయన సెలవు మీరి నువ్వేదైనా వేరే మాట మాట్లాడితే ప్రమాదం అండి, మోసపోతామండి, శాపమండి. వాక్యం చెబుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఓ భూస్వామి, ఓ పేరు కలిగినటువంటి వ్యక్తి. తనకు చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో చాలా మంది ప్రజలు పనిచేస్తా ఉంటాడు. ఒక రోజు ఆయన తన పొలంలోకి వచ్చాడు. తన పొలంలోకి చాలా మంది పని చేస్తా ఉన్నారు. ఎవరైనా బోయేజు కదా, అందరికి తెలుసు మనకి. ఆయన పొలంలోకి వచ్చి, తీయండి ఆ మాట చూడండి, నాకు చాలా ఇష్టమైన మాట. రూతు గ్రంథం, రూతు గ్రంథం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం చూడండి. ఆయన బోయేజు బేత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, వారన్నారట, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఓ పొలం యజమాని, ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి తన పొలంలోకి వచ్చారు. కోత కోస్తున్నారంట, పనులు చేస్తున్నారంట. పనులు చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నాడంట, యెహోవా మీకు తోడైయుండునుగాక అనంగానే ఆ ప్రజలు అన్నారంట, చెప్పాలా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నాడంట. ఈయనేమో దేవుడు మీకు తోడైయుండునుగాక అనంటే వాళ్ళు దేవుడు మిమ్మను దీవించునుగాక అన్నారు. ఎస్, మనకు దీవించుమని సెలవైంది. దేవుడు మనకు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? దీవించో, దీవించో, దీవించో. నీ నోట శాపపు మాట రాకూడదు. సెలవిచ్చిన వాడు యెహోవా, సెలవిచ్చిన వాడు దేవుడు. ఏమని సెలవిచ్చాడు? దీవించుమని సెలవిచ్చాడు. నీ కుటుంబం, నీ పిల్లల గురించి దీవెన వచనం చెప్పు. నేను ఎప్పుడు చెప్తాను పిల్లల్ని శాపనార్థాలు పెట్టొద్దు. వాడు ఏం చేస్తారు? శాపనార్థాలు పెట్టకూడదు. మన పిల్లల్ని పెట్టకూడదు. ఆశీర్వాదం మాట చెప్పండి, ఆశీర్వాదం మాట పలకండి. ఆశీర్వాదం, గొప్పోడు అవ్వాలి, గొప్పోడు అవుతాడు, వీడు గొప్పోడు అవుతాడు, వీడు గొప్పవాడు అవుతాడు అని చెప్పండి పిల్లల గురించి. దీవించాలి, దీవెన మాటే రావాలండి మన నోట, దీవెన మాటే రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పాలి, సేవకుడు దీవించాలి, సేవకుడు దీవించాలి. ఆ సేవకుడు ఏమంటాడంటే, మీ దగ్గరికి భారంతో వచ్చే ప్రజలను దీవించాలి అని చెప్పాడు. భారంతో వచ్చే ప్రజలను దీవించాలి, అంతే. భారంతో వచ్చే ప్రజలను దీవించాలి. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని మన నోట శాపపు మాట రాకూడదు అని చెప్పాడు. అందుకే దేవుని పిల్లలు శాపపు మాట మన నోట ఉండకూడదు. దీవించుమని నాకు సెలవాయను అనండి ఒకసారి. దీవించుమని నాకు సెలవాయను, సెలవాయను. ఎట్లా ఉండాలంటే, బోయేజు పొలంలో ఉన్న పనివారిలాగా ఉండాలి. కాసేపు ఒకసారి నేను బోయేజు అనుకుంటా, మీరు చెప్పండి అనండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అలా ఉండాలి. శాప మాట దేవుని పిల్లల నోట రాకూడదు. వాక్యంలో ఉంది, సేవకుడట ప్రజలను దీవించుటకు అని ఉంది. ద్వితీయోపదేశ కాండలో ఒక మాటను చూడండి. సేవకుడు దేనికోసమో ప్రభు రాయించారండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం. సేవకుడు ఏం చేయాలి? నిబంధన మందసాన్ని మోయాలి. సేవకుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిని నిలవాలి. సేవకుడు ఏం చేయాలి? ప్రజలను దీవించాలి అని ఉంది. 8వ వచనం. నేటి వరకు
యెహోవా నిబంధన మందసము మోయుటకు, యెహోవా సన్నిధిని నిలబడుటకు, ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించటానికి సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దీవించాలి. నీ స్నేహితులను దీవించాలి, నువ్వు నీ బంధువులను దీవించాలి, నువ్వు నీ పొరుగు వారిని దీవించాలి, నువ్వు నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలను, నీ యజమానులను దీవించాలి. అంతే. ఆయన నామమును బట్టి దీవించడానికే మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో ఇంకొక మాటను చూడండి. ఇదిగో 2 పర్వతాలు ఉన్నాయి ఇక్కడ. 27వ అధ్యాయం 2 పర్వతాలు మనకు కనబడతాయి. ఒకటి ఏబాలు పర్వతం, రెండోది గెరిజీము పర్వతం. చూడండి 27వ అధ్యాయం 12వ వచనం. 27:12 వచనం. యోదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవలెను. ఇక్కడ గెరిజీము అనే కొండ ఉంది. ఆ కొండ మీద 6 గోత్రముల వారు నిలబడ్డారు. 6 గోత్రాలు గెరిజీము కొండ మీద ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంట చెప్పండి? ప్రజలను గూర్చి దీవెన వచనములను పలికేవారు గెరిజీము కొండ మీద ఉండాలి. తర్వాత ఇంకొక కొండను చూడండి. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై యాబాలు కొండ మీద నిలవవలెను. బాబోయ్, యాబాలు కొండ మీద ఉన్నోళ్ళేమో శాపవచనాలు మాట్లాడాలి. గెరిజీము కొండ మీద ఉన్నోళ్ళేమో ఏం చెప్పాలి? ఆశీర్వాద మాటలో, అంటే దీవెన వచనములను పలికే దాని మీద 6 గోత్రాలు. ఆ 6 గోత్రాల్లో చెప్పండి అక్కడ యోదా గోత్రం. యోదా ఉంది. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? యోదా గోత్రం. ఎస్, ఆయన పిల్లలుగా మనం ఉండాల్సింది గెరిజీము కొండ మీద. మన నోట ఉండవలసింది దీవెన వచనం. గుర్తుపెట్టుకోవాలి. మనమందరం యేసు ప్రభువులో నుంచి వచ్చిన మనం ఆయనను బట్టి వచ్చాం కనుక యోదా వంశం, యోదా గోత్రం గెరిజీము కొండ మీద దీవెన వచనములను పలికేవారిగా మనము ఉందుదుముగాక. హల్లెలూయా. ఆయన దీవించండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. అసలు ఎవరెవరిని దీవించాలి? మనం కొంతమంది లిస్ట్ రాసుకుంటాం. వీళ్ళని దీవించాలా, వీళ్ళని శపించాలా అని లిస్ట్ రాసుకుంటాం మనం కదా. మన తత్వం తెలుసు. అందుకే ప్రభు పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు రాయించారు. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఎవరిని దీవించాలి? ఇక్కడ ఎవరిని దీవించాలి? నీకు కీడు చేసిన వారిని దీవించాలి. నిన్ను దూషించిన వారిని దీవించాలి. దీవించుమని నాకు సెలవాయను. యేసు ప్రభు నమ్ముకున్న పిల్లలకి దీవించుమని సెలవైంది. నీ నోట దీవెనకు మాట ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయటం కానీ, దోషణకు ప్రతి దోషణ చేయటం కానీ చేయకూడదు. దీవించండి. అది కీడు చేసిన వాళ్ళు దూషిస్తావా? దూషించిన వారిని దీవించాలంట. నేను మరలా చెప్తున్నా, ఆయన సెలవు నెరవేర్చకపోతే, ఆయన సెలవు లేకుండా నువ్వు ఏదైనా మాట్లాడితే మోసపోతావు, కరువు వస్తుందట, ఆశీర్వాదం పొందుకోలేమని వాక్యం చెప్తుంది. సెలవిచ్చిన వాడు యెహోవా. కీడు చేసిన వాళ్ళని దీవించమని సెలవిచ్చిన వాడి ప్రభు దేవుడే. దూషించిన వాళ్ళని దీవించమని సెలవిచ్చిన వాడు దేవుడే. 2 చెప్పాను. దేవుని సెలవు, దేవుడు మనకు సెలవిచ్చింది ఏంటయ్యా అంటే, ఒకటి దీవించాలి, రెండోది విశ్వాసముతో మనము బ్రతకాలి, విశ్వసించాలి. ఇది దేవుడు మనకు సెలవిచ్చింది. విశ్వాసం లేకపోవడం అనేది పాపం. విశ్వాస విషయంలో మనం భ్రష్టులు అవ్వకూడదు, విశ్వాస బ్రద్దలు కాకూడదని ప్రభుని బట్టి మనవి చేస్తూ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.